కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు, ఒక్క నిమిషం నా వైపు చూడండి, పౌలు గారు ఏమంటున్నారయ్యా అంటే, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ ఉంచినట్లయితే, అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే, చాలామంది యేసు ప్రభుని నమ్ముకున్నారా అంటే, అవునండి నమ్ముకున్నాము. ఎందుకయ్యా అంటే, ఆయన్ని మా పక్కింటి వాళ్ళు నమ్ముకున్నారు, పెద్ద కారుగా అన్నారు. వాళ్ళకు ఇప్పుడు ఏమీ లేని వాళ్ళు ఆయన నమ్ముకొని కారు కొనుక్కున్నారు. కనుక మేము కూడా నమ్ముకుంటే కారు కొనుక్కోవచ్చు అనే ఉద్దేశంతో నమ్ముకున్నాం. ఏమండి, చాలా చోట్లకి వెళ్ళారు, బాగుపడలేదు. మా ఊర్లో ఒక కుటుంబం, మరి అదేందో యేసు ప్రభు దగ్గరికి పోతే చచ్చే మనిషి బాగుపడింది. కనుక మేము కూడా యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నామయ్యా అంటే, ఆయన మా బాధలు, మా రోగాలు తీసివేస్తాడు అని మేము నమ్ముకున్నాము. ఇది ఈ జీవిత కాలము మట్టుకే మనము ఎవరైనా ఆలోచన చేసి దేవుని మీద నిరీక్షణ ఉంచుకోవటం. అర్థమవుతుందా? అంటే యేసు ప్రభువుని నమ్ముకొని ఈ జీవితం ఇక్కడ వాటికి సాఫీగా ఎల్లబడిపోయిద్దిలే అనేటువంటి ఉద్దేశంతో భక్తిని చేయబాకండి. ఎందుకయ్యా అంటే, నా వైపు చూడండి, ఎందుకయ్యా అంటే యేసు ప్రభువును నమ్ముకున్న వ్యక్తి కారు కొంటాడు, నమ్ముకోకపోయినా కారు కొంటాడు. అది పెద్ద విశేషమేం కాదు. మీకు అర్థమవుతుందా? నమ్ముకునే వాళ్ళకు అన్నారని ఎందుకు చెప్పాలి? నమ్ముకున్న వాళ్ళు బొచ్చిన మంది ఇళ్ళలో కారులు లేవా? వాళ్ళందరూ యేసు ప్రభు నమ్ముకున్నారా? అయ్యా, వాళ్ళ ఇళ్ళలో కారులు లేవు, వాళ్ళు పెద్ద మేడల మీద మేడలు కొట్టుకునే వాళ్ళు లేరు, ఆస్తిపాస్తులు కలిగిన వాళ్ళు లేరు. నా మాట మీకు అర్థమవుతుందా? ఉన్నారు కదా, మరి వాళ్ళు నమ్ముకోలేదు కదా. ఏమండి, కనుక వీటిని బట్టి మాత్రమే ప్రభువును మనం భక్తి చేసే వారముగా ఉండకూడదు. మనం దేనిని భక్తి చేయాలయా అంటే, ఈ జీవిత కాలము మట్టుకు కొరకే కాకుండా రాబోయేటువంటి జీవిత కాలము కొరకు మనం భక్తి చేయాలి. మీకు అర్థమవుతుందా? ఏమండి, ఈ జీవిత కాలము మట్టుకు కొరకు కాకుండా రాబోయేటువంటి జీవిత కాలం ఉంది, దానిని దృష్టిలో పెట్టుకొని మనం భక్తిని కొనసాగించాలి. అది పౌలు గారు చెప్పేటువంటి మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడైతే క్లియర్గా ఉన్నాడు, ఆయన ఎక్కడున్నాడో మనల్ని అక్కడ పెట్టుకోవాలని మనకు ఒక క్లారిటీ రావాలి.